నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మనం ఎన్నో రకాల అరటి పండ్లను, మామూలు అరటి పళ్ళను చూసుంటాం. కానీ ఈరోజు సిద్దిపేటలో మాత్రం ఆంధ్రాలో మాత్రమే లభించేటటువంటి చక్కెరకేళి మరియు కర్పూరం లాంటి అరటి పళ్ళు మాత్రం ఇప్పుడు సిద్దిపేటలో కూడా లభిస్తున్నాయి. ఎంతో రుచికరంగా, స్వీట్‌గా ఉండేటటువంటి ఈ అరటి పళ్ళు మాత్రం సిద్దిపేటలోని ఒక మన విక్టరీ చౌరస్తా సంబంధించినటువంటి వద్దనైతే ఒక వ్యాపారి మాత్రం ఈ యొక్క అరటి పండ్లనైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా మేము చూసినప్పుడు ఇది ఒక వెరైటీగా కనబడ్డాయి. ఇంత చిన్నగా ఉన్నాయేంటి అరటి పళ్ళు అని చెప్పి ఈ వ్యాపారిని అడగా కూడా మేము ప్రత్యేకంగా కూడా ఈ యొక్క సిద్దిపేటకు ప్రత్యేకంగా మేము ఇవి తెప్పిస్తూ ఉంటాం. ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే ఇవి లభిస్తుంటాయి. అక్కడి నుంచి ఈ అరటి పళ్ళని మేము ఒక ఇక్కడి ప్రజల కోసం ప్రత్యేకంగా కూడా మేము తెప్పిస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారి అయితే చెప్తున్నాడు. అంటే ఎట్లా ఉన్నాయి, వీటి రేట్లు ఎట్లా ఉన్నాయి, అంటే ఈ రుచి ఎట్లా ఉంటుంది అనేది కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వ్యాపారి ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు ఈ చిన్న అరటి పళ్ళు ఉన్నాయి కదా, అంటే ఇవి ఏం రకాలు, ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు? అన్న, అరటిపళ్ళు కనుక చూసినట్లయితే ఇవి చాలా న్యాచురల్గా లభించేటువంటి పండు. బయట పళ్ళను కనుక చూసినట్లయితే కామన్గా సాధారణంగా వాళ్ళంతా కూడా కెమికల్స్ వాడడం జరుగుతూ ఉంటుంది పళ్ళు మగ్గని కోసం. ఇవి కనుక చూసినట్లయితే ఆంధ్రాలో మాత్రమే లభించేటువంటి పళ్ళు. ఇవి సుమారుగా ఒక 7-8 రకాలుగా అరటిపళ్ళు అనేటువంటి లభిస్తూ ఉంటాయి. మన దగ్గర మాత్రం ఒక 2-3 రకాలు మాత్రమే సేల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుచేత అంటే ఎగ్జాంపుల్ అమృతపాణి కనుక చూసినట్లయితే, ఆ రకం అరటిపండు కనుక చూసినట్లయితే మన ఆంధ్ర ప్రాంతంలో సుమారు 80 నుంచి 100 రూపాయల వరకు ధర పలుకుతుంది ఒక డజన్కు. ఇక్కడ కొంచెం ఇంకా అవేర్నెస్ అనేటువంటిది లేదు కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధరలు మాత్రమే ఉన్నటువంటి అరటిపళ్ళను మేము ఇక్కడ ఎక్కువగా సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. సుమారు రోజు కనుక చూసినట్లయితే ఒక 6-7 గెలలు అమ్మడం జరుగుతూ ఉంటుంది. అంటే సుమారు ఒక 100-110 డజన్లు అమ్మడం జరుగుతూ ఉంటుంది. మేము ఇక్కడ సిద్దిపేటలో ఈ వ్యాపారం ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ ప్రాంత ప్రజలకు ఈ అరటిపండు యొక్క గొప్పతనము, ఈ అరటిపండులో ఉన్నటువంటి పోషకాల గురించి వివరణ తెలియజేసడం కోసం మాత్రమే ఈ అరటిపళ్ళను ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాను. నేను లాభాల కోసం కాదు. ఎందుకంటే నాకు లాభాలు కనుక చూసినట్టయితే అటు చెరుకు రసము మరియు కొబ్బరి బొండాలు హోల్సేల్గా నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. కేవలము ఇది ప్రజలకు అవేర్నెస్ కలిగించడం కోసం మాత్రమే నేను ఈ అరటిపళ్ళు అనేటువంటిది ఇక్కడ నాకు వచ్చినటువంటి ధరకే నేను ప్రజలకు అనేటువంటిది చెల్లిస్తూ ఉంటున్నాను. ఎలాంటి పోషకాలు ఉంటాయి ఆ అరటిపళ్ళు తినడం వల్ల, ఎలాంటి లాభాలు ఉంటాయి మామూలుగా? ఎలాగంటే ఇప్పుడు బయట కనుక చూసినట్లయితే అరటిపళ్ళను పచ్చికాయలను తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. వేరే అరటిపళ్ళను కనుక చూసినట్లయితే వాళ్ళు కెమికల్స్ వాడి రాత్రే పొద్దున వరకు గ్యాస్ లాంటి అట్లా డెక్కించి ఆ కలర్ను తెప్పించి పండ్లను సెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. అవి ఎక్కువగా ప్రజలకి ఏంటంటే కడుపు నొప్పి రావడము, ఎందుకంటే పూర్తిగా మగ్గనటువంటి పళ్ళు అవన్నీ. ఇవి అయితే కనుక చూసినట్టయితే కేవలం మనం గెలను కోసిన తర్వాత ఒక 2-3 రోజులకు పైన ఉన్నటువంటి ఒక డజను 2 డజన్లు ఇట్లా పండుకుంటూ పోతూ ఉంటాయి. ఈ న్యాచురల్, ఎలాంటి మందులు అనేటువంటి మేము వేయం కాబట్టి. ఎలాంటి అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా మనం రోడ్డుపై దొరికే అరటి పండ్లలో నీళ్ళు కెమికల్ వేసి పండిస్తూ ఉంటారు. అంటే ఇవి ఎట్లా పండుతాయి మరి కెమికల్ వేయకుండా? ఇవి ఏంటంటే మేము ఆ అరటి గెలను కోసిన తర్వాత ఆ అరటి ఆకును దీనికే చుట్టి వేయడం జరుగుతూ ఉంటుందండి. అరటి ఆకును చుట్టి వేయడం కారణం చేత అవి దాంట్లోనే మగ్గుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎట్లా అంటే పైన ఉన్నటువంటి ఇప్పుడు హస్తం చూడండి, ఇలా 1 హస్తము, 2 హస్తాలు, 3 హస్తాలు ఇలా 1 by 1 పండుకుంటూ వస్తాయి. బయట కనుక చూసినట్లయితే అవి ఒకేసారి పండడం జరుగుతూ ఉంటుందండి. అది దీనికి తేడా ఉంటుంది. అంటే మామూలుగా వీటికి సాధారణంగా ఎన్ని గెలలు వేస్తూ, ఒక గెలకు ఎన్ని అరటి పండ్లు వస్తూ ఉంటాయి, ఎన్ని డజన్లు? సుమారుగా 10 నుంచి 12-13 డజన్లు రావడం జరుగుతుంది. గెల బాగుంటాయి. గెల కొంచెం మామూలుగా ఉంటే 7-8 డజన్లు. సాధారణ అరటి పళ్ళలో ఎట్లా ఉంటుంది, వాటికి ఎన్ని గెలలు వస్తాయి? సాధారణ అరటిపళ్ళు అవి కూడా ఒక 10-15 డజన్లు రావడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర అంటే స్పెసిఫిక్గా మీకు విక్టరీ టాకీస్ దగ్గర మీరు పెట్టారు కదా ఇక్కడ ఈ రోడ్లో, అంటే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఇవి ఎలాంటి అరటి పళ్ళు దొరుకుతాయి? ఇవి మా దగ్గర చక్కెరకేళి, అమృతపాణి, కర్పూరం ఈ 3 రకాల అరటిపళ్ళు అనేటువంటి సుమారు ప్రజెంట్ అయితే లభిస్తూ ఉన్నాయండి. ఎంత రేటు ఉంటుంది? మేము 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు, అంటే ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మాకు వచ్చిన ధరకి మాత్రమే మేము చెల్లిస్తూ ఉన్నామండి. ఎలాంటి లాభాపేక్షణ లేకుండా ఈ వ్యాపారం అంటే కొనసాగిస్తున్నామండి. రోజుకి ఎన్ని డజన్లు? సుమారుగా ఒక 4-5 గెలలు అమ్ముతున్నాం. 4-5 గెలలు అంటే సుమారుగా ఒక 60-70 డజన్ల వరకు మేము అమ్ముతాం. ఎందుకు వచ్చింది అంటే అందరూ సాధారణమైనటువంటి అరటి పళ్ళే అమ్ముతూ ఉంటారు కదా, అంటే మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది వెరైటీగా? ఒక నూతనంగా ఆలోచన చేయాలనేటువంటి ఉద్దేశం కోసము నేను, అంటే బ్యాక్గ్రౌండ్ కనుక చూసినట్టయితే నేను ఒక 15 years లెక్చరర్ ఫీల్డ్ చేయడం జరిగిందండి. తర్వాత నెక్స్ట్ ఒక 7 years సిద్దిపేట బాలవిక సూపర్వైజర్ చేయడం జరిగింది ఒక NGOలో. అంటే నేను అంతా కూడా సేవా కార్యక్రమాలలోనే నా లైఫ్ అంతా కూడా గడపడం జరిగింది.
దాన్నే ఆసరాగా తీసుకొని నేను ఎప్పుడు కూడా నా జీవితం అంతా కూడా ప్రజలకు అనేటువంటి మంచిని చేయాలనేటువంటి ఆలోచన కొద్దిగా మాత్రమే నేను ఈ వ్యాపారం మొదలుపెట్టానండి. గత 5 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారం చేస్తున్నామండి. మా దగ్గర కనుక చూసినట్టయితే కొబ్బరి బొండాలు కూడా హోల్సేల్ ధరలకే ఇస్తామండి. లీటర్ కనుక చూసినట్లయినా రేట్ కాయల పరంగా చూసినట్లయినా బయట మార్కెట్కు మాకు చాలా తేడా ఉంటుంది. మేము ఏంటంటే ఎక్కువ లాభాపేక్ష తీసుకోకుండా తక్కువ లాభంతో ప్రజలకు ఎక్కువ అంటే నా లైఫ్లో కూడా నేను లెక్చరర్ ఫీల్డ్ కానీ బాల వికాస కానీ ఇది కానీ మన సేవా కార్యక్రమాలతో ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. చూడకంటే అందుబాటులో అంటే ఎక్కడ ఈ సిద్దిపేట ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు మాత్రమే సరసమైన ధరల్లోనే ఈ యొక్క ఆంధ్రాలో దొరికేటటువంటి అరటిపళ్ళని తీసుకొచ్చి మేము ఎలాంటి లాభాపేక్ష లేకుండా కూడా అమ్ముతున్నామంటూ కూడా ఇక్కడ వ్యాపారం అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.